Board of Intermediate Education, Telangana State. Course Mechanical Technician, subject Energy Sources, done by J. Hina Kankavalli, Junior Lecturer at Government Junior College, Nilakondapalli, for Mechanical Technician students. Students, this is the second part of the subject Energy Sources, Chapter 2, Solar Energy. Now let's once see what we have covered in the first part. You have defined the solar energy, and then you have defined the solar constant, and you have seen how the solar radiation occurs on the Earth's surface, and then you have studied about direct radiation, diffuse radiation, global radiation, and you have seen the types of instruments which are used to measure the solar energy, that is solar radiation. I hope you remember, and I'm also hoping that you are taking a notebook and writing the notes. Dear students, manamu previous part lo solar energy ane second chapter lo energy sources subject loni solar energy ane second chapter lo కొంత భాగాన్ని నేర్చుకున్నాము. ఇప్పుడు మనము తర్వాత భాగాన్ని నేర్చుకోబోతున్నాము. లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నారో ఒకసారి చూద్దాము. ముందుగా సోలార్ ఎనర్జీ నిర్వచనం నేర్చుకున్నారు. ఆ తర్వాత సౌర స్థిరాంక నిర్వచనం నేర్చుకున్నారు, దాని ప్రమాణాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత భూమి యొక్క ఉపరితలం మీద ఈ సౌరశక్తి సోలార్ రేడియేషన్ అనేది ఎలా జరుగుతుందనేది చూశారు. ఆ తర్వాత డైరెక్ట్ రేడియేషన్, డిఫ్యూజ్ రేడియేషన్, గ్లోబల్ రేడియేషన్, ఇవన్నీ కూడా మీరు క్లాస్ 1 పార్ట్ 1లో నేర్చుకున్నారు. ఇప్పుడు మనము పార్ట్ 2 మొదలు పెట్టబోతున్నాము. పార్ట్ 1లో ఇంకా ఈ సౌరశక్తిని కొలిచే పరికరాలు 2 రకాలని, వాటి పేర్లు పైరోనోమీటర్, సన్షైన్ రికార్డర్ అని కూడా మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మనము సెకండ్ చాప్టర్ అయిన సోలార్ ఎనర్జీలోని 2వ భాగానికి ముందుకు వెళ్ళబోతున్నాము. ఈ ముందుకు వెళ్లే ముందు మీరు బుక్, పెన్ను మీ దగ్గర ఉందని నేను ఆశిస్తున్నాను. అన్ని నోట్ డౌన్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. Now we are discussing about the solar energy chapter part 2. మనం ఇప్పుడు ఎనర్జీ సోర్సెస్ సబ్జెక్ట్ లోని సోలార్ ఎనర్జీ అనే చాప్టర్ లో 2వ భాగానికి వెళ్తున్నాము. ఈ 2వ భాగంలో మీరు ముఖ్యంగా 2 రకాల పరికరాల గురించి చాలా వివరంగా నేర్చుకుంటారు. అవి ఏంటి అంటే పైరోనోమీటర్, సన్షైన్ రికార్డర్. ఈ 2 కూడా సౌరశక్తిని కొలిచే పరికరాలు. In this part 2, you will be learning about pyranometer and sunshine recorder, which are the measuring instruments of solar radiation. ఇక్కడ మీకు పటం కనిపిస్తుంది కదా, అదే పైరోనోమీటర్. చాలా చిన్నగా ఉంటుంది, అలా ఉంటుంది. దాన్ని ఎండలో పెట్టినప్పుడు అది సౌరశక్తి యొక్క లేదా సోలార్ రేడియేషన్ యొక్క తీవ్రతను కొలుస్తుంది. దీనిని పైరోనోమీటర్ అని అంటారు. ఈ పైరోనోమీటర్ థర్మోపైల్ అనే ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది. The previous picture you have seen the pyranometer, and that pyranometer works on the principle of thermopile. ముందుగా థర్మోపైల్ అంటే ఏంటో నేర్చుకుందాము. థర్మోపైల్ ఒక ఎలక్ట్రానిక్ డివైస్. అది ఏం చేస్తుందంటే ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see what is a thermopile. Thermopile is an electronic device which converts the thermal energy into electrical energy. Here, now let's see the working principle of pyranometer. Already we have learned that working principle of pyranometer is thermopile. Okay, so pyranometer works on the principle of thermopile. మీకు ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, pyranometer, what is the pyranometer's working principle? You can write it as thermopile is the
వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పైరోనోమీటర్. మనం ఇప్పుడు పైరోనోమీటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ని చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుందాము. పైరోనోమీటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, పైరోనోమీటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ థర్మోపైల్ అని మీరు రాయగలిగి ఉండాలి. ఇక్కడ మీరు బొమ్మలో చూస్తున్నారు కదా, పటంలో చూస్తున్నదే థర్మోపైల్ యొక్క కన్స్ట్రక్షన్. అసలు థర్మోపైల్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో చూద్దాము, దానిలో ఏముంటాయి అనేది చూద్దాము. థర్మోపైల్లో ముఖ్యంగా ఒక హాట్ జంక్షన్ ఉంటుంది, ఒక కోల్డ్ జంక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఆ పైరోనోమీటర్ని తీసుకొని వెళ్ళి ఎండలో పెట్టినప్పుడు హాట్ జంక్షన్ సూర్యశక్తిని, సౌరశక్తిని లేదా సూర్యకిరణాల్ని వాటిని అబ్జార్బ్ చేసుకున్నప్పుడు, గ్రహించుకున్నప్పుడు హాట్ జంక్షన్ వేడి అవుతుంది. ఇక్కడ రెండు జంక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, హాట్ జంక్షన్, కోల్డ్ జంక్షన్. హాట్ జంక్షన్ వేడి అయినప్పుడు హాట్ జంక్షన్కిను కోల్డ్ జంక్షన్కి మధ్యలో ఒక ఉష్ణోగ్రతల తేడా అనేది వస్తుంది. అంటే ఒకటి వేడిగా ఉంటుంది, కింద ఉన్నది చల్లగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతల తేడాల వలన అక్కడ ఒక ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ ఈఎంఎఫ్ని యామ్మీటర్ ద్వారా మనము యామ్మీటర్ని ఆ సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు యామ్మీటర్ కొలుస్తుంది. కొలిసి యామ్మీటర్లో ఉన్న డిఫ్లెక్షన్, నీడిల్ యొక్క డిఫ్లెక్షన్ని ద్వారా అది మనకి ఎంత చూపిస్తే, ఈఎంఎఫ్ ఎక్కువ చూపిస్తే ఎక్కువ సౌరశక్తి యొక్క తీవ్రత ఉన్నట్టు, ఈఎంఎఫ్ తక్కువ చూపిస్తే తక్కువ సౌరశక్తి తీవ్రత ఉన్నట్టు మనము రికార్డ్ చేసుకుంటాము. So dear students, now let us see about the thermopile in a pyronometer in detail. Thermopile has a hot junction and a cold junction. Due to the solar radiation, the hot junction get heated up and the cold junction will be as usual cold, and the difference in the temperatures of the hot junction and cold junction creates an EMF which is recorded with the help of an ammeter which is connected in the circuit. As the temperature is high, the electrical energy or the EMF which is generated is high. As the temperature is low, the EMF generated is low. ముందుగా మనము కన్స్ట్రక్షన్ ఆఫ్ పైరోనోమీటర్ ని చూద్దాము. ఇందాక మనము ప్రిన్సిపల్ ఆఫ్ పైరోనోమీటర్ ని చూసాము. పైరోనోమీటర్ ఏ ప్రిన్సిపల్ మీద పని చేస్తుంది అనే దాని గురించి వివరంగా నేర్చుకున్నారు. ఇప్పుడు మనము అది ఎలా నిర్మించబడి ఉంటుంది అనేది చూద్దాము. ఇక్కడ మీకున్న పటం ఏదైతే ఉందో అది పైరోనోమీటర్ యొక్క పటం. మనకి మార్కెట్లో దొరికేది ఇందాక నేను చూపించాను కదా, అది మనకు అలా దొరుకుతుంది. దాన్ని బొమ్మగా ఈ రకంగా గీయవచ్చు. సో మనం ముందుగా నిర్మాణం, కన్స్ట్రక్షన్ చూద్దాము. ఇట్ హ్యాస్ 3 లెవెలింగ్ స్క్రూస్ ఎట్ ఇట్స్ ఎడ్జెస్. ఆ కింది భాగంలో 3 లెవెలింగ్ స్క్రూస్ ఉంటాయి. ఇట్ హ్యాస్ ఎ ఫ్లాట్ ప్లేట్. మధ్య భాగంలో ఒక ఫ్లాట్ ప్లేట్ ఉంటుంది. అబౌవ్ ఇట్ థర్మోపైల్ ఇస్ సెట్. ఆ పైన థర్మోపైల్ సెట్ చేయబడి ఉంటుంది. ఆ థర్మోపైల్ పైన నల్లటి రంగును వేయబడిన సర్ఫేస్ ఉంటుంది. దాన్నే హాట్ జంక్షన్ అంటాము. థర్మోపైల్ కింద భాగము కోల్డ్ జంక్షన్. ఆ నలుపు రంగు వేసిన పైన ఒక గ్లాస్ డూమ్ ఉంటుంది. మీకు ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఆ గ్లాస్ డూమ్ ఎందుకంటే ఈ బ్లాక్ సర్ఫేస్ని వాతావరణ వేడి నుంచి కానీ, గాలుల నుంచి కానీ, దుమ్ము ధూళి నుంచి కానీ పరిరక్షించడం కోసం ఆ పైన గ్లాస్ డూమ్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. Dear students, now let's learn the construction of pyronometer. Till now you have seen the principle on which pyronometer works. Now let's see the construction of pyronometer. It has 3 leveling screws at its bottom part so that it can be adjusted equally. It has a flat plate. On the flat plate, a thermopile is set. This thermopile has a black surface at the upper end, which is referred as the hot junction, and the lower end is referred as the cold junction. And to protect the black surface, a glass dome is arranged so that the black surface is protected from the heat, winds,
and all other disturbances. So this is the construction of thermopile. Now let's see the working of pyranometer. It's very simple. You have already studied about it in thermopile, because that is the only thing which is going on in the pyranometer. ఇది చాలా సింపుల్, ఎందుకంటే అది పైరనోమీటర్లో జరిగేది. థర్మోపైల్ ఏదైతే మనం ఇదివరకు నేర్చుకున్నామో అదే పైరనోమీటర్లో జరుగుతుంది కాబట్టి మనకి సింపుల్గా అనిపిస్తుంది. పైరనోమీటర్ అనేది థర్మోపైల్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇక్కడ వరకు వచ్చింది కదా. పైరనోమీటర్లో ఉన్న థర్మోపైల్ యొక్క హాట్ జంక్షన్ అంటే వేడి ఉపరితలం సూర్యకిరణాలను తాకినప్పుడు అది నలుపు రంగు వేయబడి ఉంటుంది కాబట్టి ఎక్కువ సూర్య కిరణాల్ని అది ఆ ఉష్ణశక్తిని ఎక్కువగా గ్రహించుకున్నప్పుడు అది బాగా వేడవుతుంది. ఆ తర్వాత ఆ కింద ఉన్న జంక్షన్ కోల్డ్ జంక్షన్. ఆ రెండిటి మధ్యలో ఒక ఈఎంఎఫ్ తేడా, ఒక ఉష్ణోగ్రత తేడా అనేది ఉద్భవిస్తుంది. ఆ ఉష్ణోగ్రత తేడాల వలన ఒక ఈఎంఎఫ్ అనేది జనిస్తుంది. యామ్మీటర్ని కనెక్ట్ చేసినప్పుడు ఈఎంఎఫ్ అనేది యామ్మీటర్లో కొలవబడుతుంది. ఈఎంఎఫ్ ఎక్కువ ఉంటే ఆ రోజు సౌరశక్తి యొక్క తీవ్రత ఎక్కువ ఉన్నట్టు, ఈఎంఎఫ్ తక్కువ ఉంటే ఆ రోజు సౌరశక్తి యొక్క తీవ్రత తక్కువ ఉన్నట్టు. ఈ విధంగా పైరనోమీటర్ని ఉపయోగించి మనము సౌరశక్తి యొక్క తీవ్రతను కొలుస్తాము. As we have already discussed about it, here in thermopile what you have learned, the same thing lies here. Here pyranometer has a hot junction, and now due to the solar radiation that hot junction gets heated up, and thermopile also has a cold junction. Due to the difference in the temperatures between the hot junction and the cold junction, an EMF is generated. An ammeter is connected to this circuit. When the difference in the hot junction and cold junction's temperature is high, the deflection which is shown in the ammeter is also high because the EMF is high. When the difference is low, the deflection in the ammeter is also low. So with the help of deflection of the needle in the ammeter, we can study the intensity of solar energy. In this way, using the pyranometer, you can study the intensity of solar energy. ఈ విధంగా పైరనోమీటర్ ని ఉపయోగించుకొని మనము సౌరశక్తి యొక్క తీవ్రతను కొలవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు పైరనోమీటర్ యొక్క బొమ్మని ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా గీసుకోవచ్చు. తర్వాత రెండవ పరికరం సన్షైన్ రికార్డర్. ఈ సన్షైన్ రికార్డర్ అనేది సూర్యరశ్మిని కొలుస్తుంది. ఈ సూర్యరశ్మిని ఒక స్థలంలో కొంత సమయంలో కొన్ని ప్రదేశాల్లో ఎంత సూర్యరశ్మిని విడుదల అవుతుంది, ఎంత సూర్యరశ్మి, సన్షైన్ అంటే సూర్యరశ్మిని కొలిచే పరికరాన్ని సన్షైన్ రికార్డర్ అని అంటాము. దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు ఇందాక సన్షైన్ రికార్డర్ బొమ్మను చూశారు కదా. ఒక గ్లాస్ స్పియర్ ఉంది. ఆ గ్లాస్ స్పియర్లో మనకి ఆ యొక్క సూర్యరశ్మి మొత్తము ఆ గ్లాస్ స్పియర్ గుండా వచ్చి దాని కింద ఉన్న స్ట్రిప్ని కాలుస్తుంది. కాల్చినప్పుడు అక్కడ ఒక మరక ఏర్పడుతుంది, నల్లని కాలిన మచ్చ ఏర్పడుతుంది. ఆ విధంగా మచ్చ ఏర్పడి ఆ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సూర్యుడు ఒకవైపు నుంచి ఇంకొక వైపు వెళ్ళే వరకు ఆ కింద ఉన్న స్ట్రిప్స్ మీద మొత్తం లైన్గా మచ్చలు ఉంటాయి. ఆ మచ్చల్ని ఉపయోగించుకొని వారు సూర్యరశ్మిని కొలుస్తారు. You have seen the picture of the sunshine recorder. There you have a glass sphere. Under that you have a strip of foil. Now when the solar rays enter through the glass sphere, they get converged, and at a particular point they will just burn the strip, the foil strip. అంటే మీరు చిన్నప్పుడు ఆడుకొని ఉంటారు కదా, మనకి మీరు ల్యాబ్స్లో కూడా చూసి ఉంటారు. మీకు కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ని ఉపయోగించి దాన్ని తీసుకెళ్ళి
సన్ ఉన్న చోట అంటే సూర్యరశ్మి బాగా ఉన్న చోట పెట్టి దాని కింద పేపర్ పెడితే అది అక్కడ నల్ల మచ్చలాగా అయ్యి పేపర్ కాలుతుంది. ఎందుకంటే ఆ కాన్వెక్స్ లెన్స్ గుండా ప్రవహించిన సూర్యకిరణాలు అన్నీ కూడా వచ్చి ఒక దగ్గర కలుస్తాయి. ఆ విధంగా కలిసినప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రత చాలా ఎక్కువ అయ్యి అక్కడ ఆ పేపర్, వైట్ పేపర్ బ్లాక్గా మారుతుంది. ఇది మీరు చిన్న క్లాసెస్లో నేర్చుకొని ఉంటారు. ఓకే, సో అదే విధంగా ఇక్కడ కూడా స్ట్రిప్ అనేది కాలుతుంది. సూర్యుడు ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి వచ్చినప్పుడు ఆ మచ్చలు అనేవి పడుతూ ఉంటాయి. ఆ మచ్చల యొక్క దాని చుట్టుకొలత మీద, ఆ ఇంటెన్సిటీ మీద ఆధారపడి సన్షైన్ అంటే సూర్యరశ్మిని కొలుస్తారు. చిల్డ్రన్, now let's see the working of sunshine recorder. You have seen that it is a sphere goal and it's like you have a foil strip under that. What happens is when the sun rays enter through that sphere, the glass sphere, all the sun rays gets converged. Converging means meeting at a point. They get converged, and as they get converged at that particular point, the heat energy becomes very high so that it starts burning the coil. It may not burn the coil, but it shows its effect so that a black spot is formed there. So the whole day, as the sun moves as the sunrise and the set, it will be moving in a parabolic path which will be causing the spots on the foil. Using the spots on the foil of that strip, they measure the solar radiation. That is the sunshine. They measure the solar radiation or the sunshine like that. So here is the diagram of the sunshine. I am once again explaining it to you. Here you have a circular sphere. Under that circular sphere, you have the foil strip. As the sun moves from one direction to another direction, the sun rays enters through the circular sphere and they converge. They meet at a point and then they make a spot which you can see in the figure there. As the sun changes its movement from east to west, here the movement of the spot also will change. By the end of the day, you will get many spots. Using those spots, they will measure the sunshine. ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి బొమ్మను చూడండి. ఇదే సన్షైన్ రికార్డర్ యొక్క బొమ్మ. మీరు ఎగ్జామ్లో లేదంటే మీ నోట్స్లో ఇలానే గీసుకోవాలి. ఇక్కడ మీకు మధ్యలో ఉన్నది గ్లాస్ స్పియర్, దాని కింద ఉన్నది ఫాయిల్ స్ట్రిప్. ఈ గ్లాస్ స్పియర్ గుండా ప్రవేశించిన సూర్యకిరణాలన్నీ ఒక చోట కలుస్తాయి. కన్వర్జ్ అవడం అంటే ఒక చోట కలవడము. ఆ గ్లాస్ స్పియర్ వల్ల అవి కలుస్తాయి. అలా కలిసిన సూర్యకిరణాలు ఒక చోట కలవడం వల్ల వాటి యొక్క ఉష్ణం ఎక్కువ అవడం వల్ల అక్కడ ఒక నల్లని చుక్కని, యాక్చువల్గా అయితే ఆ ఉష్ణం ఇంకా ఎక్కువ అవుతే ఆ స్ట్రిప్ మండిపోతుంది. కానీ మండే అంత ఉష్ణోగ్రత ఉండదు, కానీ అక్కడ ఒక నల్లని చుక్క ఏర్పడే అంత ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ విధంగా సూర్యుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళే కొలది ఆ స్ట్రిప్ మీద మీకు చాలా నల్లని చుక్కలు ఏర్పడతాయి. ఈ ఏర్పడ్డ ఈ నల్ల చుక్కలని ఉపయోగించుకొని సన్షైన్ అంటే సూర్యరశ్మిని కొలవడానికి ఉపయోగిస్తారు. సో ఈ చాప్టర్లో మీరు ఏమేమి నేర్చుకున్నారో ఒకసారి చూడండి. పైరోనోమీటర్, దాని యొక్క పనిచేసే విధానాన్ని నేర్చుకున్నారు. ఇంకా సన్షైన్ రికార్డర్ గురించి నేర్చుకున్నారు. మరి ఒకసారి నేను పైరోనోమీటర్ గురించి క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పైరోనోమీటర్ అనేది థర్మోపైల్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది. ఒక పాయింట్, థర్మోపైల్ ప్రిన్సిపల్. థర్మోపైల్ హాట్ జంక్షన్ని మరియు కోల్డ్ జంక్షన్ని కలిగి ఉంటుంది. ఈ హాట్ జంక్షన్ సూర్యకిరణాలు తాకినప్పుడు హాట్ జంక్షన్ యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ విధంగా హాట్ జంక్షన్ యొక్క ఉష్ణోగ్రత పెరగడం వలన హాట్ జంక్షన్కి కోల్డ్ జంక్షన్కి మధ్యలో ఒక ఉష్ణోగ్రత తేడా అనేది వస్తుంది. అలా ఉష్ణోగ్రత తేడా వచ్చినప్పుడు అక్కడ ఒక ఈఎంఎఫ్ అనేది జనిస్తుంది. ఆ సర్క్యూట్కి ఒక ఆమ్మీటర్ని కలిపినప్పుడు అక్కడ ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్ ఆ ఆమ్మీటర్లో కొలవబడుతుంది. ఇది పైరోనోమీటర్ యొక్క వర్కింగ్. ఎంత ఎక్కువ ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతే
అంటే మనకి రీడింగ్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉష్ణం వచ్చినట్టు, అంటే ఆ రోజు సూర్యరశ్మి యొక్క తీవ్రత ఎక్కువ ఉన్నట్టు. రీడింగ్ తక్కువ ఉంటే సూర్యరశ్మి యొక్క తీవ్రత తక్కువ ఉన్నట్టు. అంతే కదా, మనకి జ్వరం వస్తే థర్మామీటర్ మనకి పెట్టినప్పుడు అందులో 104 ఉంటే మన జ్వరం చాలా ఎక్కువ ఉన్నట్టు. అదే 102 అంటే కొంచెం తక్కువ ఉన్నట్టు. 100 ఉంటే ఇంకా తక్కువ ఉన్నట్టు. 98 ఉంటే నార్మల్ టెంపరేచర్ ఉన్నట్టు. అదేవిధంగా పైరోనోమీటర్లో కూడా ఈఎంఎఫ్ యొక్క రీడింగ్ మీద ఆధారపడి మనము సూర్యరశ్మి యొక్క తీవ్రతను కొలుస్తాము. ఈఎంఎఫ్ రీడింగ్ ఎక్కువ ఉంటే సూర్యరశ్మి తీవ్రత ఎక్కువ ఉన్నట్టు. ఈఎంఎఫ్ రీడింగ్ తక్కువ ఉంటే సూర్యరశ్మి యొక్క తీవ్రత తక్కువ ఉన్నట్టు. సో ఇది పైరోనోమీటర్ యొక్క వర్కింగ్. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఆ తర్వాత సన్షైన్ రికార్డర్. సన్షైన్ రికార్డర్ కన్స్ట్రక్షన్ మీరు ఆల్రెడీ చూసారు. ఈ సన్షైన్ రికార్డర్కి మీకు ఒక స్పియర్, గ్లాస్ స్పియర్ ఉంటుంది, గాజు గోళం అనండి. ఆ గ్లాస్ స్పియర్ కింద ఒక ఫాయిల్ స్ట్రిప్ ఉంటుంది. ఈ గ్లాస్ స్పియర్ గుండా ప్రయాణించిన సూర్యకిరణాలు స్పియర్ని దాటిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఒక దగ్గర కలుసుకుంటాయి, కన్వర్జ్ అవుతాయి. అలా కన్వర్జ్ అయినప్పుడు వాటి యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే ఒక 4 ఒకటి ఉన్నది వేరు, ఒక 10 కలిసినది వేరు కదా. అలా కలిసినప్పుడు ఒక సూర్యకిరణం ఉన్నది వేరు, 10 సూర్యకిరణాలు కలిసింది వేరు. ఈ 10 కలిసినప్పుడు అక్కడ వాటి యొక్క ఉష్ణోగ్రత అన్నిటి కలిపి అధికమైనప్పుడు అక్కడ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆ స్ట్రిప్ మీద ఒక నల్లని చుక్క ఏర్పడుతుంది. ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడు తూర్పు నుంచి పడమర వైపు వెళ్తున్న కొలది వేరువేరుగా చుక్కలు ఏర్పడతాయి. ఈ విధంగా చుక్కలు ఏర్పడ్డప్పుడు సాయంత్రం అయిన తర్వాత, సన్సెట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క స్ట్రిప్ని తీసి దాన్ని స్టడీ చేయడం ద్వారా సూర్యరశ్మిని కొలుస్తారు. ఓకే స్టూడెంట్స్, let's just have a lap about the pyranometer and sunshine recorder once again. Why? Because they are the instruments. That is not a general topic, so I'll just go through it once again. The first thing which you need to remember is pyranometer works on the principle of thermopile. It's very important that you need to remember that. So how does a thermopile work? You need to understand this. Thermopile has a hot junction and a cold junction. When the sun rays falls on the thermopile, the hot junction get heated up, and due to this a temperature difference rises between the hot junction and the cold junction. When this temperature difference rises up, EMF is generated. An ammeter is connected in the circuit so that the EMF which is generated here is measured. Now when a EMF is generated in the circuit due to the difference in temperature, that is measured in the ammeter. When the intensity of solar energy is high, here the deflection is in ammeter is also high. When the intensity of solar energy is low, here in the deflection of the needle of the ammeter is low. So you can measure the intensity of solar energy using the ammeter. For example, when you get fever, you go to the hospital, they put the thermometer on your body and they try to measure it. If it is showing you 104, the temperature of your body is very high. If it is showing you 102, it's a little bit lower. If it is showing 100, it's still lower. If it is showing 98, it's normal body temperature. In the same way, here also in the ammeter, they measure the intensity of sunlight with the help of ammeter. As the ammeter is high, the intensity of sunlight is high. As the reading in the ammeter is low, the intensity of sunlight is low. That is how using the pyranometer we can measure the intensity of solar energy. Sunshine recorder. As you have seen in the picture before, it has a glass globe. Under that, an foil strip is arranged.
when the sun rays enter into the glass globe, and when they come out, they enter separately, but when they come out, they get converged at a particular point because of the glass sphere. The glass sphere makes them to meet at a particular point. So when they meet at a particular point, due to the meeting, the heat energy of the solar energy gets multiplied, and then their spot will be formed. In the same way, since sunrise to sunset, as the sun moves from east to west in a random manner, in a very regular manner, the spots will be formed on the strip. They take the strip after the sunset and they just study the spots which are on the strip, and they try to measure the solar radiation or the sunshine which occurred on that day. In this manner, using the two instruments, pyranometer and the sunshine recorder, we are able to measure the intensity of sunshine. These are not just the two instruments, still there are many other instruments, but in our syllabus only these two instruments are covered. ఈ విధంగా ఈ రెండు పరికరాలను ఉపయోగించుకొని మనము సౌరశక్తి యొక్క తీవ్రతను, సూర్యరశ్మిని కొలవచ్చు. ఈ సౌరశక్తిని కొలవడానికి రెండు పరికరాలే కాదు, ఇంకా వేరే పరికరాలు కూడా చాలా రకాలు ఉన్నాయి. కానీ మన సిలబస్కి వచ్చేసరికి మనకి ఉన్నటువంటివి, మన సిలబస్లో ఉన్నటువంటివి ఈ రెండు పరికరాలు. ఈ రెండు పరికరాల గురించి ఈరోజు మనము డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడితో మనకి ఈ చాప్టర్ సోలార్ ఎనర్జీ కంప్లీట్ అయిపోతుంది. పార్ట్ 1లో కొన్ని నేర్చుకున్నారు, పార్ట్ 2లో కొన్ని నేర్చుకున్నారు. ఇక్కడితో మనకి చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది సోలార్ ఎనర్జీ. మీరు ఈ చాప్టర్లో ఏమేమి నేర్చుకున్నారో ఒక రివ్యూ తీసుకుందాము. ఫస్ట్ ఆల్రెడీ ఈ వీడియో ముందే నేను ఇచ్చాను, క్విక్ ఒకసారి మీరు మీ బుక్లో టిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫస్ట్ సోలార్ ఎనర్జీ నేర్చుకున్నారు, తర్వాత సౌర స్థిరాంకం గురించి నేర్చుకున్నారు, ఆ తర్వాత భూమి మీద భూ ఉపరితలం మీద సోలార్ రేడియేషన్ ఎలా జరుగుతుందో నేర్చుకున్నారు, డైరెక్ట్ రేడియేషన్ నేర్చుకున్నారు, డిఫ్యూజ్ రేడియేషన్ నేర్చుకున్నారు, గ్లోబల్ రేడియేషన్ నేర్చుకున్నారు, ఆ తర్వాత సౌరశక్తిని ఉపయోగించడానికి ఉండే రెండు పరికరాలను నేర్చుకున్నారు. అవి పైరనోమీటర్, సన్షైన్ రికార్డర్ అని నేర్చుకున్నారు. అది ముందు వీడియోలో. ఈ వీడియోలో మీరు పైరనోమీటర్ గురించి చాలా వివరంగా, అది ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది, అది ఎలా మనకి కొలవడానికి ఉపయోగపడుతుంది అనేది వివరంగా ఈ చాప్టర్లో మీరు నేర్చుకున్నారు. ఆ తర్వాత సన్షైన్ రికార్డర్ నేర్చుకున్నారు, అది కూడా సూర్యరశ్మిని కొలవడానికి ఎలా ఉపయోగిస్తామో అనేది నేర్చుకున్నారు. సో ఇక్కడితో మీ రెండవ చాప్టర్ అయిన సోలార్ ఎనర్జీ కంప్లీట్ అవుతుంది. ఎనర్జీ సోర్సెస్ అనే సబ్జెక్ట్లో, మెకానికల్ టెక్నీషియన్ కోర్స్లో ఎనర్జీ సోర్సెస్ అనే సబ్జెక్ట్లో సెకండ్ చాప్టర్ అయిన సోలార్ ఎనర్జీ మీకు ఇక్కడ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీకు ఈ చాప్టర్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు స్క్రీన్ మీద ఉన్నాయి. నేను ఇదివరకే చెప్పాను, జస్ట్ వీడియో విని వదిలేయడం కాదు, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అని. మీకు మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కూడా మీకు వీడియోలో ఉంటాయి, వాటన్నిటిని ప్రిపేర్ చేసుకోండి అని చెప్పాను, రాసుకోండి అని చెప్పాను. ఒకసారి ఇక్కడ మీరు ఈ క్వశ్చన్స్ చూడండి. డిఫైన్ సోలార్ ఎనర్జీ అంటే సౌరశక్తి యొక్క నిర్వచనము. డిఫైన్ సోలార్ కాన్స్టెంట్ అంటే సౌర స్థిరాంకం యొక్క నిర్వచనము. వాట్ ఈస్ డిఫ్యూజ్ రేడియేషన్, వాట్ ఈస్ గ్లోబల్ రేడియేషన్, వాట్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ టు మెజర్ ద సోలార్ రేడియేషన్ అండ్ సన్షైన్. ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నారు కదా, మీకు ఆల్రెడీ క్లాస్లో ఉన్నాయని గుర్తుకొస్తుండాలి ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్స్ చదువుతుంటే. దీన్ని మీరు దయచేసి నోట్స్గా రాసుకోండి. ఆ తర్వాత 6 మార్క్స్ క్వశ్చన్స్. పైరనోమీటర్ని గురించి పటము గీసి వివరించండి. మీకు ఈ వీడియోలో పైరనోమీటర్ పటం ఉంది, దాని యొక్క నిర్మాణం ఉంది, దాని యొక్క పని చేసే విధానం ఉంది. హియర్ ద క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద పైరనోమీటర్ with the help of a neat sketch. You have the construction working along with the figure, so you just write it down. So దీనిలో మీకు ప్రాక్టికల్ ఉంది. Study the solar radiation by pyranometer and tabulate the data.
ఇది మనము కాలేజెస్ స్టార్ట్ అయ్యాక చేసుకుందాము. ఇంతటితో సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.